సీఎంఓలో సెక్రటరీల కుదింపు ఆట. ఇప్పటికే ఇద్దరు బదిలీ, 2 రోజుల్లో ఒకరు వీఆర్ఎస్, కొత్తగా ఒకరు నియామకం. 7 నుంచి 5కు తగ్గిన సంఖ్య. ఆఫీసర్ల సమన్వయ లోపమే కారణం, త్వరలోనే శాఖల కేటాయింపు అంటూ చూస్తాను. శేషాద్రితో పాటు సీఎంఓలకి శ్రీనివాసరాజు అనే ఏపీ అధికారి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మిగతా అధికారులు కూడా వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. రీసెంట్ గా జేఎస్ రంజన్ కూడా సీఎంఓలకి రావడం జరిగింది. సో సీఎంఓను లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు, ఐఏఎస్ అధికారులను కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అదేవిధంగా కొంత దూకుడుగా వ్యవహరించే వాళ్ళను తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో సీఎంఓలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడున్న సెక్రటరీల మధ్య సమన్వయ లోపం కారణంగా వారి సంఖ్యను 7 నుంచి 5కు కుదించారు. సో ఇప్పటికే ఇద్దరిని బదిలీ చేయగా మరో 2 రోజుల్లో మరొకరు వీఆర్ఎస్ తీసుకున్నారు. కొత్తగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఎక్కువ మంది సెక్రటరీలు నియమించడం వల్ల ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆఫీసర్ల సంఖ్యను కుదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలో సెక్రటరీల మధ్య పని విభజన కోసం శాఖలను కేటాయించి వారు సమర్థవంతంగా పనిచేసేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఏపీ క్యాడర్ కు చెందినటువంటి శ్రీనివాసరాజు, రిటైర్డ్ ఐఏఎస్ సంబంధించినటువంటి శ్రీనివాసరాజు, ఆయన బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ డిప్యుటేషన్ పై పనిచేశారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్రం ఆయన డిప్యుటేషన్ పొడిగించలేదు. దీంతో వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సీఎం సలహాదారుగా నియమించారు. తాజాగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. అదే టైంలో సీఎం సెక్రటరీ షావరాజ్ కాసిం ను సీఎం ఆఫీస్ నుంచి బదిలీ చేసి డ్రగ్స్ కంట్రోల్ బాధ్యతలు అప్పగించారు. 2 రోజుల క్రితం సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణను హెల్త్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. సంగీత సత్యనారాయణ 2 రోజుల క్రితం సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, ఈమె ఎవరో తెలుసా? సర్వే సత్యనారాయణ బిడ్డ. ఇప్పుడు కాంగ్రెస్ లో ఈ బీఆర్ఎస్ పార్టీలో క్రిషాంక్ ఉన్నారు కదా, క్రిషాంక్ వైఫ్ వల్ల సిస్టర్ ఈమె సంగీత సత్యనారాయణ. ఆమెను జాయింట్ సెక్రటరీగా సీఎంఓలోకి తీసుకున్నారు. మరి అది ఏందో అర్థం కాదు. క్రిషాంక్ అయితే రోజు ఏవో కొత్త విషయాలు కూడా బయటపెట్టే విషయం చూస్తాను. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో సీఎంలు అర్థం కాని పరిస్థితి. కానీ కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వీళ్ళగా డ్యామేజ్ చేసుకునే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీఆర్ఎస్ తీసుకున్న చంద్రశేఖర్ రెడ్డి అట. ప్రస్తుతం సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా నియమించినారు. ఇప్పటికే సంబంధిత ఫైల్ మీద గవర్నర్ సంతకం కూడా చేశారు. 2-3 రోజుల్లో ఆయన స్వచ్ఛంద విరమణ చేసి నూతన బాధ్యతలు చేపట్టినారు. దీంతో సీఎం ఆఫీస్ నుంచి 3 అధికారులు బయటికి వెళుతుండగా ఒకరు కొత్త బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 5 అధికారులతో తన ఆఫీసు కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇక పని విభజన కోసం ఆఫీసర్లకు కొత్తగా శాఖలు కేటాయించారు. ఎక్కువ మందితో ఉంటే గందరగోళం అని చెప్పేసి సో లిమిటెడ్ అధికారులను పెట్టుకొని సో మొత్తానికైతే సీఎంఓలో కొంత కుదించుకున్నట్టు తెలుస్తా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.